వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భీమ్లీ ఎమ్మెల్యేగా లోకేష్ తోడల్లుడు భరత్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈరోజు శ్రీభరత్ గురించి ఆ స్థాయిలో చర్చ జరగడానికి ఒక కారణం ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు, వైజాగ్ ఎంపీగా ఉన్నారు. అయినా సరే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి భరత్ భీమిలీ మీద ఫోకస్ పెట్టబోతున్నారు అనేది ఆల్మోస్ట్ ఒక 2 నెలలుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎక్కడో కూడా భరత్ ధృవీకరించిన పరిస్థితి కానీ, అలా అని ఖండించిన పరిస్థితి కానీ లేదు. అయితే అట్ ద సేమ్ టైమ్ ఇదే క్వెషన్ అటు గంటా శ్రీనివాస్‌కి ఎదురైంది. ప్రెజెంట్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు భీమిలీకి. అప్పుడు గంటా శ్రీనివాస్ ఏమన్నారు అంటే, నిజానికి ఆయన తన కొడుకు రవితేజ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్‌కి నేను పోటీ చేయను అనే ఇండికేషన్ పార్టీకి కూడా ఇస్తా ఉన్నారు. సో, తన కొడుకు రవితేజని చాలా సీరియస్‌గా ప్రమోట్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఆయన తరపున ఆయన కొడుకు రవితేజనే భీమిలీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారనేది ఆల్మోస్ట్ ఆయన అనుచరులు కూడా ఫిక్స్ అయ్యారు. అలాంటి సమయంలో మరి భీమిలీ నుంచి శ్రీభరత్ బరిలో దిగితే ఎమ్మెల్యేగా మీ పరిస్థితి ఏంటి, మీ కొడుకు పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ ఆయనకు ఎదురు కావడం జరిగింది. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాస్ ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ శ్రీభరత్ వచ్చి అక్కడ నిలబడతాను భీమిలీ ఎమ్మెల్యేగా అంటే నేను గౌరవంగా పోటీ నుంచి పక్కకు తప్పుకుంటాను అని చెప్పి చాలా గౌరవప్రదమైన మాట చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గంటా శ్రీనివాస్ దీన్ని డినై చేయకుండా ఇలాంటి ప్రకటన చేశారో అప్పుడు ఇంకా హైప్ క్రియేట్ అవుతోంది ఈ ప్రచారానికి. ఈరోజు నిజంగానే శ్రీభరత్ పోటీ చేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవాలు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు శ్రీభరత్ గీతం యూనివర్సిటీ డైరెక్టర్గా కూడా ఉన్నారు, పలు కీలక పదవుల్లో ఉన్నారు, వైజాగ్ ఎంపీగా ఉన్నారు. నిజానికి ఆయన తాతయ్య మూర్తి కావచ్చు, ఆయన అమ్మవైపు తాతయ్య కావూరు సాంబశివరావు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా చట్టసభలను రిప్రజెంట్ చేశారు ఎంపీలుగా, మంచి రెప్యుటెడ్ పర్సన్స్ కూడా. అటు కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇటు టీడీపీ నుంచి మరొకరు. అలా వాళ్ళ వారసుడిగా వాళ్ళ లెగసీతో ఈయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే బాలకృష్ణకి చిన్నల్లుడు కూడా, అంటే లోకేష్‌కి తోడల్లుడు అవుతారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినిని శ్రీభరత్ వివాహం చేసుకోవడం జరిగింది. అలా ఇంకా ఫెమిలియర్ అయ్యారు ఆయన. మూర్తి మనవడు అనే దానికన్నా బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు అనే అంశంలోనే ఎక్కువగా ఫెమిలియర్ అవుతా వచ్చారు. అలాంటి శ్రీభరత్ మొదటిసారి రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడు పరీక్షించుకున్నారంటే 2019లో మొదటిసారి. ఆ రోజు ఆయన వైజాగ్ ఎంపీగా పోటీ చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో జనసేన ఇండిపెండెంట్‌గా వెళ్ళింది, టీడీపీ ఇండివిడ్యువల్‌గా వెళ్ళింది, వైఎస్ఆర్‌సీపీ ఎంవీవీ సత్యనారాయణ లాంటి వాళ్ళని బరిలో దించింది. జనసేన నుంచి ఆ రోజు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నుంచోవడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా. ఈ క్రమంలోనే ఓట్ల చీలిక కారణంగా శ్రీభరత్ ఆ రోజు ఎంపీగా ఓడిపోయారు. ఫస్ట్ అటెంప్ట్‌లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక ఓడిపోయిన తర్వాత మనం చూస్తే కొంత డిఫరెంట్ పాలిటిక్స్. ఎంవీవీ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎంపీ అయ్యారు. సరే, ఆయనకి రియల్ ఎస్టేట్‌కి సంబంధించి కొన్ని ఇష్యూస్‌లో ఆయన కేసుల్లో ఉండడం, ఆయన మీద ఎప్పుడు కూడా ఆయన సొంత ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం, విజయసాయిరెడ్డితో విభేదాలు కానీ, జగన్మోహన్ రెడ్డితో కొన్ని ఇష్యూస్ కానీ, ఎప్పుడు కూడా ఆయన స్థిరంగా ఉండే పరిస్థితి తేలేదు పాపం ఎంవీవీ సత్యనారాయణ. ఇవన్నీ కూడా శ్రీభరత్‌కి అనుకూలంగా మారాయి. అండ్ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు జనసేన నుంచి వెళ్ళిపోవడం, అక్కడ అభ్యర్థిగా కూడా ఫోకస్ కాకపోవడం, ఇవన్నీ కూడా ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మెయిన్‌గా అక్కడ శ్రీభరత్ గడప గడపకు కూడా ఏదైతే వైజాగ్‌లో ప్రతి గడపని టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎలాగైతే మంగళగిరి ఓడిపోయిన తర్వాత లోకేష్ ఎంతో ప్రెషియస్‌గా తీసుకున్నారో, వైజాగ్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత శ్రీభరత్ కూడా అంతే ప్రెషియస్‌గా తీసుకున్నారు. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా టచ్ చేశారు. మాక్సిమం పాదయాత్ర చేసే ప్రయత్నం చేశారు. ఇల్లు ఇల్లు తిరిగారు ఆయన. ఓటర్లందరినీ కూడా తన వైపుకి తిప్పుకున్నారు. తీరా ఎలక్షన్ వచ్చేటప్పటికే బీజేపీ అండ్ జనసేన పొత్తులో ఆ సీట్ ఇంకెవరికన్నా వెళ్తుందేమో అనుకున్నారు. పురంధేశ్వరి పోటీ చేస్తుందేమో అనుకున్నారు. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ చంద్రబాబు నాయుడు శ్రీభరత్ వైపే మొగ్గు చూపడం జరిగింది. సో, మొత్తానికైతే శ్రీభరత్‌కి టికెట్ దక్కింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమైందంటే 3 పార్టీలు కలిసి కూటమి రూపంలో అక్కడ పోటీ చేయడం కూడా శ్రీభరత్‌కి కలిసొచ్చింది. ఆ రోజు ఏకంగా శ్రీభరత్‌కి చెక్ పెట్టేందుకు బొత్స సత్యనారాయణ వైఫ్ అయిన ఝాన్సీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు లాస్ట్ మినిట్‌లో. బొత్సకు ఉత్తరాంధ్రలో ఉన్న ఇమేజ్ అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కానీ అవేమీ కూడా వర్కౌట్ కాలేదు. సో, మొత్తానికైతే మాత్రం అక్కడ శ్రీభరత్ భారీ మెజారిటీతోని ఎంపీగా గెలవడం జరిగింది. ఇక గెలవక ముందైనా, గెలిచిన తర్వాత అయినా ఎప్పుడు కూడా జనంలో ఉండే మనిషిగా శ్రీభరత్‌కు పేరుంది. అంతేకాదు గతంలో మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చినప్పుడైనా ఆయన చేసిన కామెంట్స్ కానీ, పార్టీ తరపున వాయిస్ వినిపించాల్సిన సందర్భంలో లోకేష్‌కి అండగా నిలబడిన సందర్భంలోనో శ్రీభరత్ డెలివర్ చేసే అంశాలు కానీ చాలా పకడ్బందీగా ఉంటాయి, చాలా పద్ధతిగా ఉంటాయి. చాలా అదేదో సినిమాలో చెప్పినట్టు 'అతడు' సినిమాలో వాళ్ళు చెప్తారు కదా, పుట్టేది కూడా తెలియట్లేదని. అలా చాలా పద్ధతిగా ఆయన కామెంట్స్ చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలా అన్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ తర్వాత లోకేష్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఒకవేళ వస్తే కార్యకర్తగా రావచ్చు అని చెప్పి కూడా ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా చాలా సెటిల్డ్‌గా చాలా అద్భుతంగా మాట్లాడతారనే పేరుంది శ్రీభరత్ కూడా. అటు
పార్లమెంట్లో కూడా అదే స్థాయిలో పార్టీ తరపున రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆయన. సో ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో లోకేష్ తరహాలోనే ఆయన కూడా వార్తలో నిలుస్తూ ఉన్నారు ఈ రోజున. సో అలాంటి వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్స్ భీమిలి వైపు ఎందుకు వెళ్తారు అంటే, అక్కడ ఆయన అభిమానులు ఆ చర్చను తెర మీద తీసుకొచ్చారు. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన క్యాబినెట్లో చోటు ఉంటుంది. సో రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకసారి ఆల్రెడీ ఎంపీగా చూశారు కాబట్టి అనేది ఒక చర్చ. బట్ దీన్ని ఎక్కడా కూడా భరత్ అధికారికంగా ధృవీకరించాల. కానీ ఇదే క్వశ్చన్ గంటాకి ఎదురైనప్పుడు ఆయన ఎండార్స్ చేస్తున్నట్టు మాట్లాడిన కారణంగానే ఇది హైలైట్ అవుతూ ఉంది. సో శ్రీభరత్ ఇంతవరకు కూడా ఈ విషయం మీద తను రాష్ట్రానికి రావాలా, లేకపోతే రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేయాలనే అంశం మీద శ్రీభరత్ ఎక్కడా కూడా ఒక అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. ఇది ఆయన అనుచరుల్లో ఆయన మీద ఉన్న దీంతో జరుగుతున్న ఒక ప్రచారం అని అనుకోవాలి. మొత్తానికైతే మాత్రం గంటా శ్రీనివాసే ఈ ప్రచారానికి ఒక స్కోప్ ఇచ్చారని అనుకోవాలి. సో లెట్స్ సీ మరి నిజంగా ఈ వార్తలో నిజం ఎంత ఉంది, కేవలం ప్రచారమేనా అనేది శ్రీభరతే దీని మీద ఆన్సర్ చేయాల్సిన సందర్భం అయితే ఎదుర్కోబోతోంది. Please share, like and subscribe R24 Telugu YouTube channel.